ఇక కడప నగర మేయర్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం జరగనుంది. కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు మేయర్ను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే మేయర్ అభ్యర్థిని కూడా వైసీపీ ప్రకటించింది. నిన్న మధ్యాహ్నం నుండి కూడా రాత్రి వరకు కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించిన ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీ కౌన్సిలర్ల అభిప్రాయం సేకరించిన తర్వాత మెజారిటీ కార్పొరేటర్ల అభిప్రాయం మేరకు 46వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్ను కూడా మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంశానికి మా కరెస్పాండెంట్ సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి, ఎన్నికలకు మొత్తానికైతే తెరపడినట్టుగా కనబడుతుంది. దీనికి సంబంధించి మేయర్ ఎన్నికకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అక్కడ అధికార యంత్రాంగం ఏ ఏర్పాటు చేయబోతుంది? గుడ్ మార్నింగ్ సాయిరా. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప నగర మేయర్ ఎన్నిక అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే ఎన్నికలకు సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మనం ఇప్పటికే చూసుకోవచ్చు. ఏదైతే ఇవాళ ఉదయం దాదాపుగా 11 గంటల సమయంలో కూడా దాదాపుగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వైసీపీ ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో అందరికీ కూడా ఇప్పటికే జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా వాళ్ళందరికీ కూడా లేఖను కూడా పంపించడం జరిగింది. ఆ లేఖ ఆధారంగా కూడా పూర్తిస్థాయిలో కూడా ఇవాళ ఉదయం 11 గంటలకు కూడా అందరూ హాజరు కావాలని చెప్పడం జరిగింది. అయితే ఇవాళ ఉదయం 11 గంటలకు ఏదైతే కార్పొరేషన్లోని సమావేశాలకు చేరుకుంటానే పూర్తిస్థాయిలో కూడా మెజారిటీ పీపుల్ అందరూ కూడా పూర్తిస్థాయిలో ఎవరిని మేయర్ కావాలని ఎన్నుకోవాలనే నేపథ్యంలో కూడా అందరూ కూడా ఎవరైతే వాళ్ళ పేరు చెప్తారో వాళ్ళ పేరు చెప్పిన అనంతరం కూడా వాళ్ళందరికీ పూర్తిస్థాయిలో వాళ్ళందరూ ఒక్కసారిగా చేయి పైకెత్తాలని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఇప్పటికే అటు అధికార యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుందని చెప్తే ప్రస్తుతానికి మనం అయితే కడప కార్పొరేషన్ వద్ద ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక గడిచిన 4 రోజుల నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా మేయర్ ఎన్నిక అయితే కనుక ఉత్కంఠంగా సాగిందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే నోటిఫికేషన్ వచ్చిన అనంతరం కూడా కడప మాజీ మేయర్ అయినటువంటి సురేష్ బాబు కూడా ఈ ఎన్నిక చెల్లదు అంటూ కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన హైకోర్టుకు వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అయితే హైకోర్టుకు వెళ్ళిన అనంతరం కూడా హైకోర్టు కూడా దాదాపుగా పూర్తిస్థాయిలో ఈ కేసును పురాపుర పరిశీలించిన అనంతరం కూడా దాదాపుగా ఏదైతే మాజీ మేయర్ వేసినటువంటి పిటిషన్ కూడా డిస్మిస్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పిటిషన్ డిస్మిస్ అయిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో కూడా మేయర్ ఎన్నికకు పూర్తిస్థాయిలో కూడా అన్ని పనులు అయితే జరిగాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా దాదాపుగా నిన్న రాత్రి వరకు కూడా ఏదైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా కార్పొరేటర్ల కూడా ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 40 మంది ఎమ్మెల్యేలు 40 మంది కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళందరితో కూడా సమావేశం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ దాదాపుగా 10వ డివిజన్కి సంబంధించినటువంటి మల్లికార్జున్ కావచ్చు, అలాగే 47వ డివిజన్కి సంబంధించినటువంటి పాకా సురేష్ వీళ్ళిద్దరి మధ్య కూడా పెద్ద ఎత్తున కూడా పోటీ జరిగిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఎవరైతే మెజారిటీ పీపుల్ పాకా సురేష్ కావాలని కోరుకున్నారో వాళ్ళందరూ ఒకసారి చేయలేకపోవడంతో కూడా దాదాపుగా అందరూ కూడా పూర్తిస్థాయిలో కూడా పాకా సురేష్కు మద్దతు తెలపడం జరిగింది. దాదాపుగా 11 మంది మాత్రమే పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే మల్లికార్జున్కు కూడా చేతులు ఎత్తడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనం రాత్రి తతంగం అంతా ముగిసిన తర్వాత పాకా సురేష్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న అనంతరం కూడా పూర్తిస్థాయిలో అక్కడి నుంచి కూడా ఏదైతే 10వ డివిజన్ కార్పొరేటర్ కూడా పూర్తిస్థాయిలో అలిగి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇవాళ ఉదయం దాదాపుగా 10 గంటల సమయంలో కూడా కడప ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహిస్తున్నారని చెప్పి తెలుసుకున్నటువంటి మల్లికార్జున్ని పూర్తిస్థాయిలో కొంతమంది అతన్ని అజ్ఞాతంలోకి తీసుకునే పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కార్యక్రమానికి దాదాపుగా ఎవరైతే మల్లికార్జున్కి సంబంధించినటువంటి ఆయనతో పాటు ఉన్నటువంటి 7 మంది కార్పొరేటర్లు ఎవరున్నారో వాళ్ళందరూ ఇక్కడికి వస్తారా, లేకుంటే వాళ్ళందరూ కూడా గైహాజరవుతారా, లేకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలం పడిపోతుందా లేదా దానిపైన కూడా పెద్ద ఎత్తున సర్వత్రా ఉత్కంఠ ఉందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా 11 గంటల సమయంలో కూడా కడప కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు సంబంధించి ఏం జరుగుతుంది ఏంటన్న దానిపైన కూడా పెద్ద సస్పెన్సే ఉందైతే మనం చెప్పుకోవచ్చు. సాయిరామ్. థ్యాంక్ యూ సుధీర్.